హలో ఎవ్రీవన్. ఈ రోజు 25 ఎస్ఎస్సి క్యూజిఎల్ జనరల్ అవేర్నెస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాము. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ కౌంట్ చాలా తక్కువ ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. లెంత్ ఆఫ్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఫర్ సింగిల్స్ ఈజ్. సింగిల్స్ బ్యాడ్మింటన్ కోర్ట్ లెంత్ అడుగుతున్నారమ్మా. అది ఎంత అంటే 13.40 meters ఉంటుంది. So the length of badminton court for singles is 13.4 meters. Okay. తర్వాత ఇంకేం చెప్దాం బ్యాడ్మింటన్ గురించి. బ్యాడ్మింటన్ అంటే తెలిసిందే కదా, షటిల్ కాక్ తో ఆడతారు. సో మనకి బ్యాడ్మింటన్ నెట్ ఉంటుంది కదా, వన్ సెకండ్. ఓకే, ఆ నెట్ అనేది గ్రౌండ్ నుంచి ఎంత హైట్ లో ప్లేస్ చేస్తారు అనేది తెలుసా మీకు? సో బ్యాడ్మింటన్ నెట్ అనేది గ్రౌండ్ నుంచి 1.55 meters హైట్ లో ప్లేస్ చేస్తారు. ఎన్ని మీటర్స్? 1.55 meters ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్. ఓకే, తర్వాత చూడండి నెక్స్ట్ క్వశ్చన్. Who is the administrative head of the Indian Audit and Accounts Department? ఎవరు? The Comptroller and Audit General of India is the administrative head of the Indian Audit and Accounts Department. సో ఇతన్ని మనం ఏమంటాము? క్యాగ్ అంటాము, CAG. ఓకే, అకౌంట్స్ జనరల్ వచ్చి అకౌంటెంట్ జనరల్ ఏమో స్టేట్ ఆడిట్ ఆఫీసర్స్ కి హెడ్ అన్నమాట. హెడ్ ఆఫ్ స్టేట్ ఆడిట్ ఆఫీసర్స్. ఇతను ఏమంటాము? ఏజీ అంటాము, అకౌంటెంట్ జనరల్. సో మన కంట్రీలో 28 ఏజీ ఆఫీసెస్ ఉన్నాయి. ఇన్ అవర్ కంట్రీ. ఓకే, మన కంట్రీలో 28 ఏజీ ఆఫీసెస్ ఉన్నాయి అనమాట. తర్వాత ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్. ఇతను ఎవరికి హెడ్ అంటే స్పెసిఫిక్ సెక్టార్స్ లైక్ డిఫెన్స్, రైల్వేస్, పోస్ట్ అండ్ టెలికమ్యూనికేషన్స్. హెడ్ ఆఫ్ డిఫెన్స్, రైల్వేస్, పోస్ట్ అండ్ టెలికమ్యూనికేషన్స్. ఓకే, తర్వాత డైరెక్టర్ జనరల్. ఈ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ని పిఏజీ అంటాము, డైరెక్టర్ జనరల్ ని డీజీ అంటాము. ఓకే, సో ఈ డైరెక్టర్ జనరల్ దేనికి హెడ్ అంటే కమర్షియల్ ఆడిట్స్, హెడ్ ఆఫ్
commercial audits, performance audits, and IT audits. Okay, na? So Indian Audit and Accounts Department ki CAG, State కేమో AG, Principal Accountant General ఏమో Defense, Railways, Posts and Telecommunications ki head, Director General DG ఏమో Commercial Audits, Performance Audits and ID Audits ki head అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రండి. Which of the following is the largest pan-India scheme to strengthen healthcare infrastructure across the country with focus on primary, secondary and tertiary care services? ఏం స్కీమ్ అమ్మా అది? పిఎం అబీన్. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. ఓకే, సో ఈ పిఎం అబిన్ ఇండియాలో ఉన్న హెల్త్ కేర్ ఇంకా స్ట్రాంగ్ చేయడానికి లాంచ్ చేశారు. ఓకే, సో అండ్ రూరల్ ఏరియాస్ లో హెల్త్ సర్వీసెస్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఈ పిఎం అబిన్ ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ క్వాలిటీ సర్వీసెస్ టు ప్రొవైడ్ అఫోర్డబుల్ హెల్త్ ప్రైసెస్ కాదు, అఫోర్డబుల్ హెల్త్. లక్ష్య అనేది ఏంటో చూద్దామా. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కి సంబంధించింది. ఏంటి అంటే టు టేక్ కేర్ ఆఫ్ లేబర్ రూమ్ అండ్ మెటర్నిటీ ఆపరేషన్ థియేటర్స్. లేబర్ రూమ్ అంటే డెలివరీ జరిగే రూమ్ అన్నమాట. labor room and maternity operation theaters. ఓకే, సో లక్ష్య అనేది ఎవరు లాంచ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఓకే, నెక్స్ట్ ఏబిపిఎంజే. ఇది ఏమి అంటే ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన. సో జై వచ్చేసి ఏంటి? జన్ ఆరోగ్య యోజన. మొత్తం రాయమంటారా? రాస్తాం. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన. ఓకే, సో ఏబిపిఎంజే అంటే ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన. పిఎం అబిన్ అంటే ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. అండ్ పిఎంఎంఐ ఏంటి అంటే ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన. ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన.
ఓకే, ఇది కూడా మెటర్నిటీ బెనిఫిట్ ప్రోగ్రామ్ లాంటిది అనమాట. ఎవరికి అంటే ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ మదర్స్ కి. ప్రెగ్నెంట్ ఉమెన్ అలానే lactating mothers. Okay, next question. Which of the following festivals is associated with the term ties of protection? తెలిసిందే కదా, రక్షాబంధన్, రాఖీ. ఓకే, సో ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు రక్షాబంధన్ ని? ఫుల్ మూన్ డే రోజు సెలబ్రేట్ చేస్తారు. ఏ మంత్ లో? శ్రావణ మంత్ లో. ఫుల్ మూన్ డే, మంత్ ఆఫ్ శ్రావణ. ఓకే, సో ఎందుకు రాఖీ? సింబల్ ఆఫ్ లవ్ అండ్ ప్రొటెక్షన్. సో బ్రదర్ కి సిస్టర్ టై చేస్తుంది. ఇంటర్న్ బ్రదర్స్ ఏమి ఇస్తారు? గిఫ్ట్స్ ఇస్తారు వాళ్ళకి. బైసాఖి చూద్దాం. బైసాఖి అనేది పంజాబ్ లో ఒక హార్వెస్ట్ ఫెస్టివల్. పంజాబ్ హార్వెస్ట్ ఫెస్టివల్, అలానే సిక్ న్యూ ఇయర్ కూడా. ఓకే, నెక్స్ట్ కర్వా చౌత్ వచ్చి పెళ్లి అయిన లేడీస్ చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళ హస్బెండ్స్ కి లాంగ్ లైఫ్ కోసం. ఓకే, నార్త్ ఇండియాలో చేస్తారు. మ్యారీడ్ ఉమెన్ ఫర్ లాంగ్ లైఫ్ ఆఫ్ దేర్ హస్బెండ్స్. నెక్స్ట్ ఛత్ పూజ బీహార్ లో చేస్తారు. అలానే కొన్ని ఉత్తరప్రదేశ్ ప్లేసెస్ లో. ఎవరిని థ్యాంక్ చేస్తూ? సన్ గాడ్ ని థ్యాంక్ చేస్తూ. ఎందుకు థ్యాంక్ చేస్తారు? సస్టైనింగ్ లైఫ్ ఆన్ ఎర్త్. ఎర్త్ మీద లైఫ్ ని సస్టైన్ చేస్తున్నందుకు సన్ గాడ్ కి బీహార్ అండ్ సమ్ అదర్ ప్లేసెస్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ లో చేసే ఫెస్టివల్ ని ఛత్ పూజ అంటాం అనమాట. సో మన ఆన్సర్ టైస్ ఆఫ్ ప్రొటెక్షన్ వచ్చి రక్షాబంధన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అక్టోబర్ 2021, 19-year-old Anshu Malik won the silver medal at the World Wrestling Championship. ఓకే, ఏ కేటగిరీలో? 57 kg కేటగిరీలో. ఓకే, ఎక్కడ జరిగింది ఇది? ఓస్లోలో జరిగింది, నార్వే. ఓకే, నెక్స్ట్. Dash emerged as the poorest state as per the first ever multi-dimensional poverty index MPI prepared by Niti Aayog and launched in November 2021. A state poorest state? Bihar. Next. The consumption of fixed capital is also known as depreciation. Consumption of fixed capital is also known as depreciation. నెట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అంటే డిఫరెన్స్ బిట్వీన్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డెప్రిసియేషన్. డిఫరెన్స్ బిట్వీన్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్
అండ్ డెప్రిసియేషన్ ని నెట్ ఇన్వెస్ట్మెంట్ అంటాము. అప్రిషియేషన్ అంటే ఏంటి అంటే ఒక అసెట్ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు దాన్ని మనము అప్రిషియేషన్ అంటాము. ఇంక్రీజింగ్ ద వాల్యూ ఆఫ్ అన్ అసెట్. ఓకే, తర్వాత గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తుంది. ఏమేమి ఇంక్లూడ్ అవుతుంది అంటే స్టాక్ అసెట్స్ అండ్ ఎగ్జిస్టింగ్ అసెట్స్. స్టాక్ అసెట్స్ ప్లస్ ఎగ్జిస్టింగ్ అసెట్. ఓకే, సో డెప్రిషియేషన్ ఆపోజిట్ వచ్చి అప్రిషియేషన్ అన్నమాట, రెండు యాంటోనిమ్స్. సో డెప్రిషియేషన్ అంటే కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. నెట్ ఇన్వెస్ట్మెంట్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డెప్రిసియేషన్. అప్రిసియేషన్ అంటే ఏదైనా అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయితే దాన్ని అప్రిసియేషన్ అంటాము. గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నమాట. ఎయిత్ క్వశ్చన్ చూడండి. The Vedic Aryans lived in the area called Saptsindu, which means area drained by 7 rivers. Which one of the following is Zeelam? What was its ancient name? So Zeelam ancient name వచ్చి ఉతస్తా అన్న. సప్తసింధులో మనకి 7 ఉంటాయి. సో అందులో అస్కినీకి మనం చీనాబ్ రివర్, పర్షానికి రావి రివర్, విపాష్ వచ్చి బియాస్. ఓకే, వితస్తా జీలం. ఈ వితస్తా హిమాలయస్ నుంచి ఫ్లో అవుతుంది అనమాట. నుంచి ఫ్లో అయి పాకిస్తాన్ లో కలుస్తుంది, చినాబ్ రివర్ తో జాయిన్ అయ్యి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In Chola administration, Dash was the assembly in the villages which were inhabited predominantly by the Brahmanas. ఆ అసెంబ్లీని ఏమంటాం? వాళ్ళ గ్యాదరింగ్ ని సభ అంటాము. ఓకే, సో బ్రాహ్మణాస్ చోళా అడ్మినిస్ట్రేషన్ అప్పుడు బ్రాహ్మణాస్ అసెంబ్లీ ఇన్ విలేజెస్ ఏమంటాం వాటిని? వాళ్ళు అంటే ఒక చోట కూడుకొని డిస్కషన్ పెట్టుకుంటారు కదా, వాటిని సభ అంటాం అన్నమాట. సో ఆ బ్రాహ్మణాస్ ని విలేజెస్ వాళ్ళే ఎలక్ట్ చేస్తారు. యుఆర్ అంటే ఏంటి అంటే స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఆ టైంలో స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇన్ చోళా ఎంపైర్. తర్వాత కిల్యాని మనము ఒక మిలిటరీ యూనిట్ అన్నమాట. మిలిటరీ యూనిట్ ఇది కూడా చోళా ఆర్మీని. ఇన్ చోళా ఆర్మీ దీనిలో ఎంతమంది ఉంటారు అంటే 100 సోల్జర్స్ ఉంటారు. ఓకే, తర్వాత నగరం తెలిసిందే కదా, సిటీ ఆర్ టౌన్. ఎందులో? చోళా ఎంపైర్ లో. ఓకే, సో బ్రాహ్మణాస్ అసెంబ్లీ దాన్ని ఏమంటాం? సభ అంటాము. స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఊరు అంటాము. అండ్ మిలిటరీ ఆర్మీని కిల్యా అంటాము. సిటీ ఆర్ టౌన్ ని నగరం అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
Which of the following states is not a part of the Tapi Basin? Geography తెలిస్తే పెట్టండి, లేకపోతే స్కిప్. ఓకే, సో తాపీ బేసిన్ లో ఏమేమి ఉంటాయి అంటే గుజరాత్ ఉంటుంది, మహారాష్ట్ర ఉంటుంది, మధ్యప్రదేశ్ ఉంటుంది, రాజస్థాన్ ఉండదు. ఓకే, ఇంకా స్టేట్ వైజ్ బేసిన్స్ ఒక స్పెషల్ వీడియో చేస్తాను. మహారాష్ట్ర బేసిన్స్ ఉన్నాయి, మధ్యప్రదేశ్ బేసిన్స్ ఉన్నాయి, గుజరాత్ బేసిన్స్ ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క దాంట్లో మినిమం 5 ఉంటాయి. సో అవి ఒక స్పెషల్ వీడియో చేస్తాను మీకు కావాలి అంటే. ఓకేనా, ప్రస్తుతానికి మాత్రం తాపీ బేసిన్ ఏ స్టేట్ లో ఉండదు, రాజస్థాన్ లో ఉండదు. నెక్స్ట్, which of the following is used as a cooling medium for the Large Hadron Collider and the superconducting magnets in MRI scanners and NMR spectrometers? ఏం యూస్ చేస్తారు కూలింగ్ మీడియం కి? హీలియం ని యూస్ చేస్తారు. హీలియం అనేది ఒక నోబుల్ గ్యాస్. సో ఇది ఎందుకు అంటే ఇదొక ఐడియల్ కూలింగ్ టెంపరేచర్ ని సెన్సిటివ్ ఎక్విప్మెంట్స్ కి ప్రొవైడ్ చేయగల క్యాపబిలిటీ ఉంటుంది అన్నమాట దీనికి. ఓకే, సో ఇది ఏం చేస్తుంది అంటే మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా ఎంఆర్ఐ స్కానర్స్ లో, ఆ మ్యాగ్నెట్స్ ని జీరోకి దగ్గరగా ఉన్న టెంపరేచర్స్ కి తేవటానికి యూజ్ అవుతుంది ఈ హీలియం. ఓకే, ఎందుకు అంటే సూపర్ కండక్టివిటీని మెయింటైన్ చేయటానికి. ఓకే, మిగిలినవి చూసుకుంటే నియాన్ కూడా నోబుల్ గ్యాసే, క్లోరిన్ వచ్చి హాలోజన్, ఆర్గాన్ కూడా నోబుల్ గ్యాస్. నెక్స్ట్ క్వశ్చన్. In 2018, Google Doodle celebrated the 100th birthday of Mrinalini Sarabhai. She is an exponent of Bharatanatyam and Kathakali. Mrinalini Sarabhai garu exponent of Bharatanatyam and Kathakali. ఈమె ఇక ఇండియన్ క్లాసికల్ డాన్సర్, కొరియోగ్రాఫర్ అండ్ అలానే ఇన్స్ట్రక్టర్ కూడా అన్నమాట. సో ఈమె దర్పణ అకాడమీ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫౌండ్ చేశారు. దర్పణ అకాడమీ ఎక్కడ? అహ్మదాబాద్, గుజరాత్ లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Bharatanatyam expresses South Indian religious themes and spiritual ideas of Shaivism. Shaivism ని ఏమంటాము, డిస్ప్లే చేస్తుంది భరతనాట్యం. సో భరతనాట్యం ఏ స్టేట్ యొక్క క్లాసికల్ డాన్స్ అమ్మా? తమిళనాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Who among the following musicians is popular for his mastery over the musical instrument sitar? Vilayat Khan. Sitar, Vilayat Khan. So Ali Akbar Khan, Sarod. Vilayat Khan, sitar. Bahadur Khan, Sarod. And Amjad Ali Khan Goda, Sarod. Next question. Which of the following countries was the host of AFC Women's Asia Cup Football 2022? AFC ante Asian Football
Confederation. ట్వంటీ లో ఎవరు కండక్ట్ చేశారు అంట? ఇండియా హోస్ట్ చేసింది. నెక్స్ట్ MS Bhakti Pradeep Kulkarni was conferred with the Arjuna Award 2022 for her outstanding contribution in which of the following sports? Chess. So MS Bhakti Pradeep Kulkarni was conferred with the Arjuna Award 2022 for her outstanding contribution in chess. Next. Who among the following was the founder of Tiger Legion or Free India Legion? ఎవరు? సుభాష్ చంద్రబోస్ గారు. Now the founder of Tiger Legion or Free India Legion was సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ గారిని మనము ఏమంటాము? నేతాజీ అని కూడా అంటాము. నెక్స్ట్ క్వశ్చన్. Name the reproductive strategy in which parasites take advantage of the care of other individuals of the same species or different species to raise their young. ఏమంటాము? బ్రూడ్ పారాసైటిజం అంటాము. సో ఇది ఏంటి అంటే బ్రూడ్ పారాసైటిజం ఇది ఒక రిప్రొడక్టివ్ స్ట్రాటజీ అన్నమాట. ఇందులో ఏం జరుగుతుందంటే పారాసైట్ వచ్చి ఎగ్స్ ని లే చేస్తుంది. ఎవరిలో? ఇంకేదైనా అదర్ ఇండివిజువల్ లో ఎగ్స్ ని లే చేశాక ఏ హోస్ట్ లో అయితే ఎగ్స్ లే చేస్తుందో ఆ హోస్ట్ ఈ పారాసైట్స్ ని రైజ్ చేస్తుంది అన్నమాట, యంగ్ పారాసైట్స్ ని. ఓకే, సో ఇటువంటి కైండ్ ఆఫ్ రిప్రొడక్టివ్ స్ట్రాటజీని మనము బ్రూడ్ పారాసైటిజం అంటాము. సో ఇది వేటిలో మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇన్సెక్ట్స్ లో, ఫిషెస్ లో అండ్ మ్యామల్స్ లో. ఇన్సెక్ట్స్, ఫిషెస్ అండ్ మ్యామల్స్. ఓకే, సెక్షువల్ పారాసైటిజం అంటే ఏంటి అంటే మేట్ పారాసైటిజం అని కూడా అంటారు దీన్ని. మేట్ పారాసైటిజం. సో ఇది ఏ రీప్రొడక్టివ్ స్ట్రాటజీకి రిఫర్ చేస్తుంది అంటే మేల్ గాని ఫిమేల్ గాని మేట్ చేయడానికి యాక్సెస్ దొరుకుతుంది అన్నమాట. తర్వాత క్లెప్టోపారాసైటిజం. క్లెప్టోపారాసైటిజంలో ఏమవుతుందంటే ఇది ఒక ఫీడింగ్ స్ట్రాటజీ. ఏమవుతుంది? ఫుడ్ ని స్టీల్ చేస్తుంది వేరే వాళ్ళ దగ్గర నుంచి. ఓకే, ఎలా స్టీల్ చేస్తుంది అంటే హెరాస్ చేస్తూ లేకపోతే చేస్తూ ఫుడ్ ని స్టీల్ చేస్తుంది. స్టీల్స్ ఫుడ్. క్లెప్టో. కాంపిటేటివ్ పారాసైటిజం ఇది కూడా ఒక రిప్రొడక్టివ్ స్ట్రాటజీ. సో ఏమవుతుంది అంటే ఒక పారాసైట్ ఇంకొక హోస్ట్ నుంచి రిసోర్సెస్ ని తీసేసుకుంటుంది అన్నమాట. ఎలా తీసుకుంటుంది అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ ని కానీ లేకపోతే ఫిజియాలజీని కానీ మ్యానిపులేట్ చేసి టేక్ ఓవర్ చేస్తుంది. ఓకే, సో ఇది బ్రూడ్ పారాసైటిజం, సెక్షువల్ పారాసైటిజం, క్లెప్టో పారాసైటిజం అండ్ కాంపిటేటివ్ పారాసైటిజం. మన ఆన్సర్ వచ్చి బ్రూడ్ పారాసైటిజం. On the basis of tribal population 2011, identify the option that arranges the following states in ascending order. Maximum తెలియకపోవచ్చు కానీ 2011 సెన్సెస్ దీని మీద వీడియో కావాలంటే కమెంట్ చేయండి, చేస్తాను. ఇది కూడా ఇంపార్టెంట్ ఎందుకు అంటే 2011 తర్వాత మన ఇండియాలో సెన్సెస్ అనేది జరగలేదు కాబట్టి 2011 సెన్సెస్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అకార్డింగ్ టు దట్ ఏమి
ట్రైబల్ పాపులేషన్ ని అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయమన్నారు కింద ఇచ్చిన స్టేట్స్ లో. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? ఇంక్రీజింగ్ ఆర్డర్, తక్కువ నుంచి ఎక్కువ వరకు. సో మనకి ఆ పర్టికులర్ స్టేట్స్ యొక్క ట్రైబల్ పాపులేషన్ పర్సంటేజ్ తెలియాలి, అప్పుడే మనం అరేంజ్ చేయగలము. సో అకార్డింగ్ టు 2011 ఒరిస్సాలో తక్కువ ట్రైబల్ పాపులేషన్ ఉంటుంది, మహారాష్ట్రలో ఒరిస్సా కన్నా తక్కువ ఉంటుంది, అండ్ ఎక్కువ ఉన్న ట్రైబల్ పాపులేషన్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. In which industrial policy was the investment limit for tiny industry unit increased to 2 lakhs? ఏ ఇండస్ట్రీ పాలసీలో? 1980 ఇండస్ట్రీ పాలసీలో. ఎంతకి ఇంక్రీజ్ అయింది? 2 lakh కి ఇంక్రీజ్ అయ్యింది. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి. ఓకే. ఈ 1977 ఇండస్ట్రీ పాలసీ దేని మీద ఫోకస్ చేసింది అంటే రీజనల్ డిస్పారిటీస్ ని తగ్గించడానికి. రెడ్యూస్డ్ regional disparities. ఓకే. 1991 ఇండస్ట్రీ పాలసీ ఏం చేసింది అంటే ఎకానమిక్ లిబరలైజేషన్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇంట్రడ్యూస్డ్ ఎకానమిక్ లిబరలైజేషన్. అండ్ 1980 తెలిసిందే కదా, ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ని 2 lakhs కి ఇంక్రీజ్ చేసింది. ఓకే. సో 1956 ఇండస్ట్రీ పాలసీ ఏం చేసింది అంటే ఇది ఫస్ట్ పాలసీ ఆఫ్టర్ గెటింగ్ ఇండిపెండెన్స్. దీన్ని ఇండస్ట్రియలైజేషన్ త్రూ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ మీద ఫోకస్ చేసింది. త్రూ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. ఓకే. 1956 ఇండస్ట్రియలైజేషన్ మీద, 1980 ఏమో ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ని 2 lakhs కి ఇంక్రీజ్ చేసింది, 1991 ఏమో ఎకనామిక్ లిబరలైజేషన్ ని ఇంట్రడ్యూస్ చేసింది, అండ్ 1977 రీజనల్ డిస్పారిటీస్ ని తగ్గించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. Which scientist thought of the concept of steady state of the universe? Steady state of the universe కాన్సెప్ట్ ని ఫ్రెడ్ హోయిలే కి సంబంధించినది. ఓకే. సో హీ ఈస్ ద సైంటిస్ట్ who thought of the concept of steady state of the universe. ఇది ఈ స్టడీ స్టేట్ ఆఫ్ ది యూనివర్స్ ఏం చెప్తుంది అంటే యూనివర్స్ కి బిగినింగ్ ఎండ్ అనేది లేదు అని. సో నో బిగినింగ్, నో ఎండ్. నెక్స్ట్ వీళ్ళ గురించి ఏం చెప్పచ్చు? ఓకే, అందరు చాలా క్వశ్చన్ కి. ఫ్రెడ్ హోయిలే thought of the concept of steady state of the universe. నెక్స్ట్ క్లోరోఫైసే. సో పక్కన కలర్స్ ఇచ్చారు. క్లోరో అంటే మనకు తెలుసు కదా, గ్రీన్ అంటే బి ఉండాలి ఫస్ట్ ఆప్షన్ కి. బి ఉన్నవి బి ఈ రెండు లేవు. సెకండ్ ఆప్షన్ మనకి రోడో కూడా తెలుసు కదా, రోడో అంటే రెడ్. సో థర్డ్ ఆప్షన్ డి ఉండాలి, థర్డ్ ఆప్షన్ ఏ ఉంది, ఇది కాదు. సో ఇది మన కరెక్ట్ ఆన్సర్. సో క్లోరోఫైసే గ్రీన్ ఆల్గే, థియోఫైసే బ్రౌన్ ఆల్గే, రోడోఫైసే రెడ్ ఆల్గే, సైనోఫైసే బ్లూ గ్రీన్ ఆల్గే. నెక్స్ట్ క్వశ్చన్. Naiwari system of revenue collection in India introduced by the British was based on Ricardian theory of rent. Next question.
సో ఈ థియరీ ఏం చెప్తుంది అంటే రెంట్ అనేది ఒక ఇన్కమ్ సోర్స్ ఫర్టిలిటీ ల్యాండ్ కి డిఫరెన్షియేట్ అవుతూ ఉన్న ఇన్కమ్ సోర్స్. నెక్స్ట్ క్వశ్చన్. Who received the Nobel Prize in 1901 for recognition of the extraordinary services rendered by discovery of laws of chemical dynamics and osmotic pressure in solutions? ఎవరు? జాకోబస్ హెన్రికస్ వాంట్ హోఫ్. మనకి వాంట్ హోఫ్ అనేది ఫెమిలియర్ నేమ్, జాకోబస్ హెన్రికస్ అనేది అంతగా విని ఉంటాం మనం. ఓకే, ఇతను ఒక కెమిస్ట్రీ సైంటిస్ట్. సో ఇతనికి 1901 లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. దేనికి? రికగ్నిషన్ ఆఫ్ ఎక్స్ట్రా ఆర్డినరీ సర్వీసెస్ రెండర్డ్ బై డిస్కవరీ ఆఫ్ లాస్ ఆఫ్ కెమికల్ డైనమిక్స్ అండ్ ఆస్మోటిక్ ప్రెషర్ ఇన్ సొల్యూషన్స్. ఇందుకు గాను ఇతనికి 1901 లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. లాస్ట్ క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ రిలేటెడ్ టు సిటిజన్షిప్? సిటిజన్షిప్ కి సంబంధించిన ఆర్టికల్స్ ఏవి అంటే ఆర్టికల్ 5 to 11. ఈ 5 to 11 ఆర్టికల్స్ ఉన్నవి ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ గురించి, తర్వాత ప్రొవైడెడ్ రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ ఇండియా నుంచి పాకిస్తాన్కి వచ్చిన వాళ్ళకి, పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చిన వాళ్ళకి. ఓకే, సో ఇటువంటి సిటిజన్షిప్ రైట్స్ ఉన్నాయి మైగ్రెంట్స్ కి, అలానే ఇండియా బయట నివసిస్తున్న వాళ్ళకి, ఇండియన్ బయట ఉన్న వాళ్ళకి. ఓకే, పార్లమెంట్ కి సంబంధించి, సిటిజన్షిప్ టర్మినేషన్ కి సంబంధించి ఇటువంటి ఆర్టికల్స్ అన్ని ఆర్టికల్ 5 to 11 లో మనకి లభిస్తాయి. ఒక్కసారి రివైజ్ చేసుకున్నాం 25 క్వశ్చన్స్ అన్ని వెనకాల నుంచి వద్దాము. సో which are the following articles of the Indian Constitution are related to citizenship? ఏ ఆర్టికల్స్ అమ్మా? ఆర్టికల్ 5 to 11. నెక్స్ట్, లా ఆఫ్ కెమికల్ డైనమిక్స్ అండ్ ఆస్మోటిక్ ప్రెషర్ ఇన్ సొల్యూషన్స్ గాను 1901 లో ఎవరికి నోబెల్ ప్రైజ్ వచ్చింది? జాకోబస్ హెన్రికస్ వాంట్ హోఫ్. రాయత్వారీ సిస్టమ్ ఆఫ్ రెవెన్యూ కలెక్షన్ ఇన్ ఇండియా introduced by the British was based on the Ricardian theory of rent. రాయత్వారీ రెంట్, రికార్డియన్, RRR. ఓకే, నెక్స్ట్, క్లోరోఫైస్ గ్రీన్ ఆల్గే, థియోఫైస్ బ్రౌన్ ఆల్గే, రోడోఫైస్ రెడ్ ఆల్గే, సైనోఫైస్ బ్లూ గ్రీన్ ఆల్గే. తర్వాత, విచ్ సైంటిస్ట్ థాట్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ స్టడీ స్టేట్ ఆఫ్ ది యూనివర్స్? ఎవరు? ఫ్రెడ్స్ హోయిలే. నెక్స్ట్, ఇన్ విచ్ ఇండస్ట్రియల్ పాలసీ వాజ్ ది ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఫర్ టైనీ ఇండస్ట్రీ ఆర్ యూనిట్ ఇంక్రీజ్ టు 2 lakh? ఏ ఇండస్ట్రియల్ పాలసీ? 1980 ఇండస్ట్రియల్ పాలసీ. ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ వచ్చి 1956. దాన్ని ఎందుకు చేశారు? ఇండస్ట్రియలైజేషన్ కోసం లాంచ్ చేయడం జరిగింది. తర్వాత 1977 లో రీజనల్ డిస్పారిటీస్ ని తగ్గించడానికి ఇంకొక ఇండస్ట్రియల్ పాలసీ తెచ్చారు. తర్వాత 1980 లో ఈ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ని 2 lakhs కి తెచ్చారు. 1991 లో ఎకనామిక్ లిబరలైజేషన్ ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. త్రీ స్టేట్స్ ఇచ్చారు, వాటిని అకార్డింగ్ టు ద ట్రైబల్ పాపులేషన్ అసెండింగ్ మోడల్ అరేంజ్ చేయాలి. సో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా. అవుట్ ఆఫ్ దిస్ ఒడిశాలో తక్కువ ట్రైబల్ పాపులేషన్ ఉంటారు, తర్వాత మహారాష్ట్ర, తర్వాత మధ్యప్రదేశ్ అకార్డింగ్ టు 2011 సెన్సస్. నేమ్ ఏ రీప్రొడక్టివ్ స్ట్రాటజీ ఇన్ విచ్ parasites take advantage of the care of other individuals of the same species or different species to raise their young. ఏ parasitism అది? Brood parasitism. Who among the following was the founder of Tiger Legion or Free Indian Legion? ఎవరు? సుభాష్ చంద్రబోస్ గారు. ఇతన్నే మనము నేతాజీ అంటాము. నెక్స్ట్, MS Bhakti Pradeep Kulkarni was conferred with the Arjuna Award for her outstanding contribution in which of the following sports? Chess. MS Bhakti Pradeep Kulkarni చెస్ కి గాను 2022 లో తనకి అర్జున అవార్డు ఇచ్చారు. తర్వాత, which of the following countries was the host of AFC Women's Asian Cup Football 2022? AFC అంటే ఏంటి? ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్. ఆ హోస్ట్ ఏ కంట్రీ హోస్ట్ చేసింది 2022 లో? ఇండియా హోస్ట్ చేయటం జరిగింది. నెక్స్ట్, who among the following musicians is popular for his mastery over the musical instrument sitar? ఉన్న ఆప్షన్స్ లో సితార్ కి సంబంధించిన అతను వినాయక్ ఖాన్ గారు.
అలీ అక్బర్ ఖాన్ సరూద్ కి సంబంధించిన అతను, బహదూర్ ఖాన్ సరూద్ అండ్ అలానే అమ్జద్ అలీ ఖాన్ గారు కూడా సరూద్ కి సంబంధించిన అతను. నెక్స్ట్, భరతనాట్యం ఎక్స్ప్రెసెస్ సౌత్ ఇండియన్ రిలీజియస్ థీమ్స్ అండ్ స్పిరిచువల్ ఐడియాస్ ఆఫ్ Shaivism. భరతనాట్యం తమిళనాడు క్లాసికల్ డాన్స్. In 2018, Gurugul celebrated the 100th birthday of Nirali Sarabhai. She is an exponent of which of the following dance forms? Nirali Sarabhai, Bharatanatyam and Kathakali exponent. ఈ నిరాలి సారాభాయ్ గారు అహ్మదాబాద్ గుజరాత్ లో దర్పణ అకాడమీని ఫామ్ చేశారు. నెక్స్ట్, which of the following is used as a cooling medium for Large Hadron Collider and the superconducting magnets in MRI scanners and NMR spectrometers? ఏ గ్యాస్ అండి అది? హీలియం. Which of the following is not a part of Tapi Basin? Tapi Basin లో ఏమేమి ఉన్నాయి? గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఉన్నాయి, రాజస్థాన్ లేదు. In Chola administration, Das was the assembly in the villages which were inhabited predominantly by the Brahmanas. ఏమంటాము దాన్ని? సభ అంటాము. Ura అంటే స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చోళా ఎంపైర్ లో. ఇండియా అంటే చోళా ఎంపైర్ లో మిలిటరీ యూనిట్, అందులో 100 సోల్జర్స్ ఉంటారు. నగరం అంటే చోళా ఎంపైర్ సిటీ గాని టౌన్ గాని. సో వేదిక్ ఆర్యన్స్ సప్త సింధు దగ్గర ఉన్నారు, విచ్ మీన్స్ ఏరియా డ్రైన్ బై 7 rivers. Out of them, Jhelum is one among them. So Jhelum యొక్క ancient name అడుగుతున్నారు. Jhelum యొక్క ancient name Utasta. Bias యొక్క ancient name Vipash. Ravi యొక్క ancient name Parshani. Jhinab యొక్క ancient name Askini. Okay, next question. The consumption of fixed capital is also known as, దాన్ని ఏమంటాము మనము? డెప్రిషియేషన్ అంటాము. అలానే నెట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అంటే, గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ కి డెప్రిషియేషన్ కి డిఫరెన్స్ నెట్ ఇన్వెస్ట్మెంట్ అంటాము. డెప్రిషియేషన్ అంటే డెప్రిషియేషన్ కి ఆపోజిట్, ఒక అసెట్ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అవ్వటం. స్టాక్ అసెట్స్ ప్లస్ ఎగ్జిస్టింగ్ అసెట్స్ ని మనం ఏమంటాము? టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంటాము. దాన్నే మనము గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఎమర్జ్డ్ as the poorest state as per the first ever multi-dimensional poverty index MPA prepared by NITI Aayog and launched in November 2021. ఏంటి అది? బీహార్, పూరెస్ట్ స్టేట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అక్టోబర్ 29, 2021, 19-year-old ఎవరు అతను? అన్షు మాలిక్ won the silver medal at the World Wrestling Championship. ఏ కేటగిరీలో? 57 kg కేటగిరీలో. ఎక్కడ జరిగింది? ఓస్లో, నార్వే. నెక్స్ట్, which of the following festivals is associated with the term ties of protection? ties of protection అనేది రక్షాబంధన్ కి సంబంధించింది. సో బైసాఖి పంజాబ్ ఫెస్టివల్, పంజాబ్ యొక్క హార్వెస్ట్ ఫెస్టివల్. మనకి సంక్రాంతి ఎలాగో బైసాఖి పంజాబ్ అండ్ సమ్ అదర్ ప్లేసెస్ ఆఫ్ పంజాబ్ పదానికి. అలానే సిక్ న్యూ ఇయర్ కూడా బైసాఖి. తర్వాత కర్వా చౌత్ అంటే పెళ్ళైన లేడీస్ వాళ్ళ యొక్క హస్బెండ్స్ ఎక్కువ కాలం బతకాలని చేసే పూజ. ఛత్ పూజ అంటే బీహార్ అను సమ్ అదర్ ప్లేస్ ఆఫ్ యూపీలో సన్ గాడ్ కి చేసే పూజ. తర్వాత రక్షాబంధన్ చెప్పే కదా, ఫుల్ మూన్ డే రోజు చేస్తారు. ఏ మంత్ లో? శ్రావణ్ మంత్ లో. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద లార్జెస్ట్ పాన్ ఇండియా స్కీమ్ టు స్ట్రెంథెన్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్రాస్ ది కంట్రీ విత్ ఫోకస్ ఆన్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ కేర్ సర్వీసెస్? ఏం స్కీమ్ అది? పిఎం అబీమ్. పిఎం అబీమ్ అంటే ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. సో ఇది ఎందుకు? రూరల్ ఏరియాస్ లో క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడానికి లాంచ్ చేశారు. లక్ష్య అంటే లేబర్ రూమ్ అండ్ మెటర్నిటీ ఆపరేషన్ థియేటర్స్ ని క్వాలిటీ ఇంక్రీజ్ చేయడానికి లాంచ్ చేసినది. ఏబిపిఎంజి అంటే ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన. పిఎంఎంఐ అంటే ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన. ఇది ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్, పాలిచ్చే తల్లులకు ఈ స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది. సెకండ్ క్వశ్చన్. Who is the administrative head of the Indian Audit and Accounts Department? Indian Audit and Accounts Department కి హెడ్ ఎవరు? ద కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్. ఇతన్ని మనం ఏమంటాము? క్యాడ్ అంటాము. అకౌంటెంట్ జనరల్ ఏమో స్టేట్ ఆడిట్ ఆఫీసర్స్ కి హెడ్ అనమాట, ఏజీ అంటాము. ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఏమో పిఏజీ అంటాము. ఇతను డిఫెన్స్, రైల్వేస్, పోస్ట్ అండ్ టెలికమ్యూనికేషన్స్ కి హెడ్. తర్వాత డైరెక్టర్ జనరల్ డీజీ అంటాము. ఇతను కమర్షియల్ ఆడిట్స్ కి, పర్ఫార్మెన్స్ ఆడిట్స్ కి, ఐటీ ఆడిట్స్ కి హెడ్ అనమాట. సో లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే. లెంత్ ఆఫ్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఫర్ సింగిల్స్ ఎంత? మన లెంత్ 13.40 meters. అలానే బ్యాడ్మింటన్ ఒక నెట్ మనకి ఆ ప్లేస్ మిడిల్ లో టై చేస్తారు,
గ్రౌండ్ లెవెల్ కి 1.55 మీటర్స్ అబోవ్ పై చేస్తారు. ఓకే, సో ఇది వాటి 25 ఎస్ఎస్సి సిజిఎల్ జనరల్ అవేర్నెస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఏమైనా ఇంప్రూవ్ చేయాలని మీకు అనిపిస్తే చెప్పండి, ఇంప్రూవ్ చేసుకుంటాను. ఓకే, సో రేపు ఈరోజు జీకే కదా, రేపు యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ తో మీ ముందుకు వస్తాను. ఓకే, టేక్ కేర్, టిల్ దెన్, బై బై.